నమస్తే మిత్రులారా. 5 సంవత్సరాలకి ఒక్కసారి ఓట్లు వస్తాయి. ఆ 5 సంవత్సరాల ఓటుకు వచ్చినప్పుడు మనం గెలిపిస్తాం. ఈ పార్టీ అయితే బాగుంటుంది, ఆ పార్టీ అయితే బాగుంటుంది, ఇది బాగుంటుందని. మనం గెలిపించినప్పుడు ఒక నాయకుడు ఈయన మంచిగా ఉంటాడు, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ముఖ్యమంత్రి కానీ మనకైతే ఈయన బాగుంటాడని మనం గెలిపిస్తే వాళ్ళు సంపాదించుకోవడానికే ఒక పదవి తీసుకుంటారు. వాళ్ళు ఒక టెండర్, ఒక 5 సంవత్సరాల టెండర్. అంతకుముందు కూడా ఒక 2 వీడియోలు చెప్పాను నేను. ఒక 5 సంవత్సరాల కాలం టెండర్ ఎట్లా ఉందో అట్లా చేస్తాను వాళ్ళు. మళ్ళీ 5 సంవత్సరాలు నేను ఎట్లా రాను, ఎట్లా నేను వీళ్ళని చూడను అని చెప్పేసి వాళ్ళు వేల కోట్లు సంపాదించుకోవడానికి అది ఒక పొలిటికల్ లీడర్గా తయారవుతాను. కాబట్టి మీరు అందరూ ఏం ఆలోచించాలంటే, ఏంది ఇది గత ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుంది, ఇక ఇట్లా చూసుకుంటా పోతూనే ఉందామా, మన మార్పులో మనకు మార్పు రాదా, వాళ్ళకు మార్చలేమా అనేది మీకు ఆలోచన విధానం రావాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, మనం ఎట్లా మారుతాం అనేది ఉంటే మీకు నేను ఎన్నిసార్లు ఏది చెప్పినా దానికి ఇనక కాదు, కొంచెం ఆలోచించండి. మన దేశం రాష్ట్రం బాగుపడాలంటే మంచి నాయకుడు ఉండాలి. మంచి నాయకుడు ఉండాలంటే ఆ మనిషికి ఎటువంటి ఆశలు కానీ దురాశ కానీ ఉండకూడదు. దురాశ ఆశలు ఉంటే డబ్బులు, వేల కోట్ల డబ్బులు, వేల ఎకరాల భూములు ఈ సంపాదించుకోవడానికే నాయకులకు వస్తే మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు మనం కళ్ళారా చూడలేదు. మనం ఏ విధంగా అయితే ఒక ఉత్తరం ద్వారా పంపించేటోళ్ళం, ఒక ఉత్తరం ద్వారా ఏమవుతుందని చెప్పేది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇటు టీవీ ఛానల్ కానీ, ఇటు విలేకరులు పేపర్లు కానీ, ఇటు మన యూట్యూబ్లో కానీ అన్ని రకాలుగా వచ్చేసినాయి. ఇంకా మనకు మార్పు రాకపోతే ప్రపంచం బాగుపడేది ఎట్లా, దేశం బాగుపడేది ఎట్లా, ఈ నాయకులు మార్చేది ఎట్లా? ఆ నాయకులే ఉంటారు, వాళ్ళ కొడుకులే ఉంటారు, వాళ్ళే ఉంటారు. మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మీరు కూడా ఒక పార్టీని ఎంచుకోండి. ఒక భారత లేబర్ ప్రజా పార్టీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే, మనం మార్పు తెద్దాము, ఈ రాష్ట్రాన్ని బాగుపెడదాము, మనం బాగుపడదాము. ప్రజలందరూ అల్లాడిపోతారు, ఇబ్బంది అవుతారు. దేశం లక్షల వేల మంది ఇలా అన్నం లేకుండా, కూడు లేకుండా, ఎవరైనా ఒక అన్నం ముద్ద పెడతారని రోడ్డు మీద చాలామంది ఇబ్బంది పడతారు. పని లేక, సుతారి పని లేక, ఇటు అడ్డ మీద నిలబడి చాలామంది ఇలా ఏం పని దొరికిద్ది అని చెప్పేసి ప్రతి ఒక్క అడ్డ, హైదరాబాద్ కానీ ఏదైనా ఒక అడ్డ మీద కొన్ని వేల మంది నిలబడతారు. అది మీరు అందరూ ఆలోచించాలి. మనకి ఈ స్థితిలో ఎందుకు ఉన్నాము, వాళ్ళు ఆ స్థితిలో ఎందుకు ఉన్నారు అంటే, ఎవరి సొమ్ము, ఎవరి డబ్బు, ఎవరి ఆస్తి, ఎవరి కష్టం, ఎవరి జీతం, ఎవరు తింటారు, వేల కోట్లు, వాళ్ళకి ఏసీలు, వాళ్ళ కార్లు, వాళ్ళ బండ్లు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇంటి ముందు ఒక్కొక్కరు ఇంటి ముందు 20 కార్లు, 30 కార్లు, 40 కార్లు. అదంతా ఆస్తి ఎక్కడిది? అది ప్రజల సొమ్ము. వాళ్ళ తెలివితేటగా మనకు దోచుకుంటారు. మీరు దానికి ఆలోచించాలి. దానికి ఆలోచించి మీరు మార్పు చేయండి, మార్పులో రండి. మన భారత లేబర్ ప్రజా పార్టీ మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ, మీరు ప్రతి ఒక్క మనిషికి తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రాలకే చెప్తున్నాను నేను, మీరు అందరు కొంచెం మార్చి వాళ్ళనే నమ్మి వాళ్ళ వెనక తిరిగి ఆగం చేసుకోకండి. డబ్బులు మీ డబ్బులు ఆగమవుతున్నాయి, మీ పనులు పోతున్నాయి, మీరు ఆగమవుతారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి, మంచి మనసుతో ఆలోచించాలని చెప్పేసి కోరుతూ నేను సెలవుచుకుని నమస్తే మిత్రులారా. ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి, మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.